మాయా తలుపులు బద్దలు కొట్టండి. ఎస్ఐ గాడండి. ఎస్ఐ లేదు, గాడి గుడ్డు లేదు. ఊళ్ళో ఉన్న నలుగురు నిజంగా గవర్నమెంట్ వాళ్ళు కాదు, అందరూ నకిలీ మనుషులే. ఈ విషయం మీకెట్లా తెలిసింది? వాళ్ళ పాపం పండి గంట కిందటే తెలిసింది. కారణం పోలీసులు తేవటానికి టౌన్ కు పోయాడు. పోలీసులు వచ్చే లోపల వాళ్ళ 4 శవాలు గుట్టబడాలని బాగా పన్నాకం పన్నాడు రా. ఢిల్లీ వాళ్ళకి చెప్పిందంటే ఊళ్ళో వచ్చి ఉడాయిస్తాడు. దాన్ని తోట బంగ్లాలో పారేంట్రా. పదమా. మధ్యాహ్నం ఎప్పుడో గూడానికి వెళ్ళారు, ఇంకా రానా? ఏమండి 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 మళ్ళా ఊళ్ళో వచ్చేంత పందిని కొట్టడు కొత్త. పట్టుకొని రాండి. ఆడి మెడకి తాడు. వాళ్ళు ఏ నేరం చేయలేదు బాబు. వాళ్ళు శిక్షించడానికి లేదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మేం చేసిన నేరం వల్ల నష్టం జరిగింది ఎవరికి సార్? ఆ ఊరి ప్రజలక? ఇప్పటి వరకు ఆ ఊరు ఎక్కడుందోనని మర్చిపోయిన ప్రభుత్వానికి? అర్హతలుండి ఆకలితో మాడుతున్నా మా ఆశయాలను చంపుకోలేక మాకే మేము ఉద్యోగాలు సృష్టించుకుని ఆ ఊరికి వెళ్లి సేవ చేయడం కూడా నేరమేనా? అర్హత ఉన్న వాళ్ళని అవతలికి నెట్టి అధినాయకుల రికమెండేషన్లకి, కరెన్సీ నోట్లకి, ఉద్యోగాలు కేటాయించి గొంతులు కోసే ఘోర హంతకుల కన్నా మేము నీచులమా? మేము ఆ ఊళ్ళో అడుగు పెట్టింది వంచనలతో అమాయకుల్ని దోచుకోవాలి కాదు. పల్లె ప్రజలు తమ మీద జరిగే దౌర్జన్యాన్ని, అవినీతిని ఎదుర్కొనేట్టు చేయాలనుకున్నాం. వాళ్ళలో మానసిక బలం పెంచాలనుకున్నాం. ప్రభుత్వమే వాళ్ళకి అండగా నిలబడిందనే నమ్మకం కలిగించాలి. ప్రభుత్వోద్యోగులమని చెప్పుకున్నాం. ఆ గ్రామస్తులకు మేము చేసిన ప్రతి మంచి ప్రభుత్వం పేరు మీదే చేశాం. వాళ్ళకి ప్రభుత్వం మీద గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్ని కలిగించాం. సార్,
మేము ఉద్యోగాలు చేసింది ఊరికి మంచి చేసింది మరో ప్రభుత్వం పేరు మీద కాదు, మరో జెండా నేనా కాదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ కాలు పెట్టినా మన జాతి గౌరవాన్ని చాటాలని చూసాం. మన ప్రభుత్వం అనే గౌరవాన్ని పెంచాం. మీ న్యాయానికి న్యాయస్థానానికి మేం పాడిన వందే మాత్ర గీతం తీవ్రవాద సాహిత్యంలా వినబడితే మాకే శిక్ష అయినా విధించండి సార్, సంతోషంగా స్వీకరిస్తాం. వాద ప్రతివాదాలు, చీకటిపల్లె గ్రామస్తుల సాక్ష్యాలు విన్నాక ఈ కేసులో తిరిగిన మలుపులు వ్యవస్థలో దోషాలుగా ఒప్పుకోక తప్పటం లేదు. తీర్పు చెప్పడానికి న్యాయశాస్త్ర పరిధులనే దాటవలసి వస్తోంది. మేధావుల అవకాశాలు లేకపోతే పిచ్చివాళ్లుగానో, అరాచక శక్తులుగానో, విప్లవకారులుగానో మారుతారన్నది అంతర్జాతీయ సత్యం. ఇక్కడ నిలబడ్డ నలుగురు ముద్దాయిలు అలా కాకుండా దీక్షతో చీకటిపల్లె చిరుదీపాలుగా మారారన్న విషయం తెలిసాక గాంధీ మహాత్ముడి గో బ్యాక్ టు విలేజెస్ అన్న నినాదానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. ఏది ఏమైనా ఈ నలుగురు ఒక గ్రామ ప్రజల్ని వంచన చేశారన్నది నిజం. అందుకే వీళ్ళకి యావజ్జీవ శిక్ష వేస్తున్నాను. ఆ శిక్షాకాలమంతా మరో మారుమూల పల్లెలో వీళ్ళు అనుభవిస్తూ ఆ గ్రామాభివృద్ధికి సేవ చేస్తూ గడపాలి. అందుకు వీలుగా వీళ్ళకి తగిన ఉద్యోగావకాశాలు కల్పించమని న్యాయస్థానం తరఫున ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను. దేశంలోని లక్షలాది మంది అర్హత కలిగిన నిరుద్యోగుల్ని ప్రోత్సహించి గ్రామానికి నలుగురు చొప్పున ప్రభుత్వం పంపగలిగితే ప్రతి గ్రామం సౌభాగ్యవంతమై ఈ భారతం నవభారతంగా నిర్మించబడుతుంది. భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో